నిన్ను యమపురికి పంపిస్తాను. ఏదైనా చిన్న చిన్న కోరికలుంటే వెంటనే నెరవేర్చుకో అని చెప్పేసి నక్షత్ర చెర్రీకి వార్నింగ్ ఇస్తుంది. సరే పిల్లమ్మ, ఆల్ ది బెస్ట్. నువ్వేదైనా చేయాలనుకుంటే ముందే ఆలోచించి చెయ్యి. నేను చేసే పనులలో నేను చేస్తాను, నువ్వు చేసే పనులలో నువ్వు చెయ్యి అని చెప్పేసి చెర్రీ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీకు ఎందుకురా ఇంత కాన్ఫిడెన్స్? సరే, ఆ కాన్ఫిడెన్స్ మీదే బ్రతుకురా. నేను ఎలా చంపాలో నేను ఇక దెబ్బ కొట్టిన ఈసారి మాత్రం మరోసారి నా ప్లాన్తో నీ చావు ఇక ఏకంగా నరకంలోకి రా అని చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి, గగన్ అందరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అలా వెంటనే రత్నం వచ్చి డైనింగ్ టేబుల్, అమ్మ టిఫిన్ అన్నీ ఇక్కడ పెట్టానమ్మా. సరేనే, నేను పెడతా కానీ నువ్వు వెళ్ళు అని చెప్పేసి అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. ఇక భూమి అలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. అలా తింటుండగా ఇక వెంటనే అమ్మ అసలు ఈ వంటలన్నీ ఎవరు చేశారు? ఎవరేంటిరా? భూమి తన స్వయంగా పొద్దున్నే లేచి ఇక తన దగ్గరుండి వంటలు చేసిందిరా. ఓహో అవునా, సరే గనరా. పొద్దున్న తను తులసి కోటకు పూజ చేస్తుండగా అలా నీళ్ళ మీద ఎందుకు పోసావరా? ఏంటి నేనా? నేను నీళ్లు పోసానని సాక్ష్యం ఏమన్నా ఉందా? అయినా సాక్ష్యం లేదు కదా. అలా చెప్పేసి నేను మెడలో తాళి కట్టానని ఈ ఇంటి కోడలు ఎలా అయింది? అందుకనే అబ్బా, లేని అన్నీ దేనికి సంబంధం లేని విషయాలు మాట్లాడకురా. ఏ ఆడపిల్ల తాళి కట్టిందని చెప్పేసి అంత ధైర్యంతో అడుగు పెట్టదురా. కాస్త నువ్వు అర్థం చేసుకున్నాను కాబట్టే ఈరోజు తిను మన ఇంట్లో ఉంది అని ఈ విధంగా వెంటనే గగన్ వెళ్ళిపోతాడు. సరత్తయ్య, దీని గురించి వదిలేండి. అకాడమీలో ఇక డాన్స్ ప్రోగ్రాం ఉంది. అంతేకాకుండా ఈరోజు మనకి ఇక అకాడమీ ద్వారా గొప్ప ప్రాజెక్టు కూడా రాబోతుంది అత్తయ్య అని చెప్పేసి ఉంటుండగా, ఇక చాలా సంతోషం అమ్మ. ఇలాగే ఒక పెద్ద స్థాయికి వెళ్ళి నువ్వు మీ అమ్మ ఆశయాన్ని కూడా నెరవేర్చాలి అని వెంటనే అక్కడి నుంచి టిఫిన్ తినేసి భూమి కూడా అకాడమీకి వెళ్ళిపోతుంది. ఇక ఈలోపు ఎలాగైనా ఆ వీడియో క్లిప్పు తెలుసుకోవాలని చెప్పేసి విధంగా రత్న అనుకుంటూ ఉంటుంది. అలా వెంటనే గదివైపు వెళ్తుండగా అకస్మాత్తుగా రత్న రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఇక ఏంటి ఇదంతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక అలా బట్టలు సర్దుతుండగా అక్కడ ఒక వీడియో క్లిప్పు కనబడుతుంది. వెంటనే అది ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఓపెన్ చేసి చూసిన తర్వాత అందులో చూసిన శారద ఒక్కసారి షాక్ అయిపోతుంది. అందులో శోభచంద్రన్ని చంపింది అపూర్వ అని వీడియో క్లిప్పు చూసి ఇక కంగు తింటుంది. అంటే ఇన్ని రోజులు నా భర్త చంపానని అతని మీద నిందలు వేసి ఈరోజు లేదు, ఎలాగైనా ఈ విషయం భూమికి చెప్పాలి అని చెప్పేసి విధంగా అనుకుంటుండగా వెంటనే వంటగదిలో పూర్తి పనులు చేసుకొని రత్న గది వైపు వస్తుండగా వీడియో క్లిప్పు చూస్తున్న శారదని వెనకాల చూస్తుంది. అంటే వీడియో క్లిప్పు చూసిందన్నమాట. ఎలాగైనా ఆ వీడియో భూమికి చేరకుండా ఆ వీడియో తీసుకెళ్ళాలి, ఎలాగైనా అమ్మకి ఇవ్వాలని చెప్పేసి రత్న అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక భూమికి విషయం చెప్పాలి అని చెప్పేసి శారద భూమికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ ఎత్తదు. మళ్ళీ 2-3 సార్లు ట్రై చేస్తూనే ఉంటుంది. లాస్ట్ కాల్కి ఫోన్ ఎత్తుతుంది. అత్తయ్య ఇన్ని మిస్ కాల్ ఉన్నాయి, ఏంటో అర్జెంట్ అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటత్తయ్య? భూమి, నీకు ఒక విషయం చెప్పాలి. అసలు మీ అమ్మ చావుకు ఇక నిజం బయటపడిందమ్మా. ఏమంటున్నావు అత్తయ్య? అవునమ్మా, ఎన్ని రోజులు మీ మావయ్య మీ అమ్మ చావు కారణం అని చెప్పేసి అనుకొని చాలా కుమిలిపోయాడు. కానీ మీ అమ్మని చంపింది అపూర్వ. వీడియో మన దగ్గర ఉందమ్మా, ఇక్కడ సాక్ష్యం ఉందమ్మా. ఏమంటున్నావు అత్తయ్య? అవునమ్మా, నువ్వు వెంటనే త్వరగరా అని ఈ విధంగా అంటుండగా వెనక నుంచి రత్న వస్తుంది. ఇక ఆ వీడియో, ఆ కెమెరా ఇవ్వు. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? చెప్పాను కదా, నీ చేతిలో ఉన్న కెమెరా ఇవ్వు. అంటే నువ్వు అపూర్వ మనిషివా? అవును, అపూర్వ మనిషినే. నువ్వు ఆ కెమెరా నాకు ఇస్తావా లేదా? ఇస్తావా లేదా అని చెప్పేసి శారద మీద బలవంతంగా కెమెరాను లాక్కోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఒసై, వదిలిపెట్టే, నీకు ఎట్టి పరిస్థితుల్లో ఈ కెమెరా ఇవ్వను. అపూర్వ బండారం బయట పెడతానే, ఇవ్వు అని చెప్పేసి చేతిలో లాగుతుండగా వెంటనే ఇక రత్న చేతిలో ఆ వీడియో పడుతుంది. వెనక నుంచి పరుగులు తీసుకుంటూ
శారద వస్తుంది. ఒసేయ్ ఆ వీడియో ఇవ్వు అని చెప్పేసి అలా ఇక ఇద్దరు ఒకరికొకరు అలా గొడవ పడి అక్కడి నుంచి రత్న వీడియో తన చేతిలో పడ్డ తర్వాత ఆ వీడియోను తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆ వీడియో కోసమని శారద కూడా బయటికి వెళ్తుంది. ఈలోపు భూమి వెంటనే టగటక ఇంటికి వస్తుంది. ఇంట్లో అంత చిందరవందర ఉంటాయి. అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తుంది. ఎక్కడ ఉండదు. వెంటనే అత్తయ్య ఏదని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక రత్న అని చెప్పేసి అటు ఇటు పిలుస్తుంటుంది. రత్న కూడా కనబడదు. వెంటనే గగన్కి ఫోన్ చేస్తుంది. బావా నువ్వు త్వరగా రా, ఏమైంది, రా బావా అని చెప్పేసి అంటుంది. ఏమైంది అని చెప్పేసి కంగారుతో గగన్ కూడా ఇంటికి వస్తాడు. కానీ రత్న వెనకాల శారద కూడా ఫాలో అవుతూ ఉంటుంది. కానీ రత్న అక్కడి నుంచి వెంటనే శారదను తప్పించుకొని వేరే దవకు వెళ్తుంది. ఈలోపు పక్కకి వెళ్ళి ఇక రత్న అపూర్వకు ఫోన్ చేస్తుంది. అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ ఎక్కడ ఉంటుంది. వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తుంటుంది. అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక ఆఖరి సమయంలో గగన్ ఇంటికి వస్తాడు. ఏమైంది, ఇదంతేంది, బావా నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఏం లేదు బావా, మా అమ్మని చంపింది అపూర్వ అని ఆ కెమెరా దొరికిందత్త. అత్తయ్య ఫోన్ చేసింది. కానీ ఇంట్లో ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని ఇక అత్తయ్య మీద అటాక్ చేసినట్టుంది అమ్మ అని చెప్పేసి ఇద్దరు కలిసి కారులో వెళ్తూ ఉంటారు. ఇక శారద రత్న కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది. వెంటనే ఇక ఆ వీడియో రత్న చేతిలో ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేపేసరికి భయంతో ఒక్కసారిగా కేపీకి శారద ఫోన్ చేస్తుంది. ఏమండి మీరు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నా, మీకు విషయం అర్జెంటుగా చెప్పాలండి. ఏంటి శారద? ఏమండి అని చెప్పేసి అంటుండగా ఫోన్ ఒక్కసారిగా సిగ్నల్ కట్ అవుతుంది. ఏంటి శారద అంత కంగారు పడుతుంది అని చెప్పేసి ఈ విధంగా కేపీ ఇక తొందరగా బయటికి వస్తూ ఉండగా ఏమండి ఎక్కడికి వెళ్తున్నారని మీరా అడుగుతూ ఉంటుంది. అర్జెంటు పని ఉంది అని చెప్పేసి గబగబా ఇక కేపీ కూడా బయటికి వస్తాడు. మా వెంటనే అపూర్వ ఫోన్ చూస్తుంది. ఏంటి రత్న ఎన్నిసార్లు ఫోన్ చేసింది అని చెప్పేసి మళ్ళీ రత్నకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మగారు ఎంతసేపే నీకు ఫోన్ చేయబట్టి, ఏమైంది, ఎందుకలా ఇక కంగారు పడుతూ ఫోన్ మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మగారు, మీరు అనుకున్న ఆ కెమెరా దొరికింది. ఏమంటున్నావే? అవునమ్మగారు, మీరు ఆ శోభాచంద్ర అమ్మను చంపింది ఆ వీడియో శారద చూసింది. అంతేకాదు తన మీద దౌర్జన్యంగా ఆ వీడియో కెమెరా తీసుకొని వచ్చాను. ఎక్కడున్నావే నువ్వు? నేను ఒక చోటున్నానమ్మా. ఇక వీళ్ళు నా వెంబడి పడ్డారు. ఖచ్చితంగా నన్ను పట్టుకుంటే ఆ వీడియో వాళ్ళ చేతిలో పోతుంది. ఎలాగైనా నువ్వు రా అమ్మా అని చెప్పేసి ఈ విధంగా ఇక రత్న కాల్ కట్ చేస్తుంది. ఈలోపు గగన్ భూమి ఇద్దరు కలిసి శారదను అటు ఇటు చూస్తూ ఇక వెంటనే శారద ఒక్కాడుంటుంది. ఇక అత్తయ్య అక్కడుంది బావ, కారపు అని చెప్పేసి వెంటనే కారపుతారు. అత్తయ్య ఏమైంది? ఇక ఆ రత్న మనని మోసం చేసిందమ్మా. ఏమంటున్నావు అత్తయ్య? అది పని మనిషి మన ఇంట్లో చేరడానికి అపూర్వ మనిషిలాగా ఆ వీడియో కోసమే చేరిందమ్మా. ఎలాగైనా ఆ వీడియో అది నా చేతిలో ఉంచి లాక్కొని వెళ్ళింది. ఎలాగైనా ఆ రత్నం పట్టుకుంటేనే దాని దగ్గర ఉన్న వీడియో కూడా మన చేతిలో పడుతుంది. అపూర్వ బండారం కూడా బయటపడుతుందమ్మా. ఇన్ని రోజులు మీ అమ్మని చంపింది ఎవరో అనుకున్నాను, కానీ అపూర్వ బండారం ఆ వీడియోలుంది. ఎలాగైనా అపూర్వ చేతికి చేర ముందుకే రత్న దగ్గరున్న వీడియో తీసుకోవాలమ్మా అని శారద అంటూ ఉంటుంది. అదే సమయానికి రత్న ఒక దగ్గర కనబడుతుంది గగన్కి. అమ్మ అది అక్కడ ఉందని చెప్పేసి వెంటనే ఏయ్ ఆగవే అని చెప్పేసి రత్న వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు గగన్. మరి గగన్ చేతికి ఆ వీడియో దొరుకుతుందా? ఇక మరి అపూర్వ గుట్టు గగన్ చేతిలో ఉండబోతుందా? మరి గగన్ అపూర్వ ఎలా ఆడిస్తే ఆడబోతుందా? ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నారా? రివ్యూలో తెలుసుకుంటాం. మరి అపూర్వ ఆడే ఆటలలో, గగన్ ఆడించే ఆటలలో కీలుబొమ్మ కాబోతుందా? అపూర్వ గుట్టు ఎప్పుడు బయట పెట్టబోతున్నాడు? ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.